నమస్తే మాస్టర్స్. ఈరోజు జూన్ 18, 2026 నిగూఢ రహస్యాలు ఓషో గారు రాసిన ఈ పుస్తకాన్ని మనం వివరాలన్నీ తెలుసుకుంటున్నాము, రహస్యాలన్నీ తెలుసుకుంటున్నాము. మనం దేవాలయాల గురించి తెలుసుకున్నాము, అట్లాగే దేవాలయాల్లో మంత్రోచ్చారణ, శబ్దము, తీర్థాలు ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఇంకా ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. తీర్థం గురించి మీకు వివరించినవి మీరు తేలికగా అర్థం చేసుకోగలరు మరియు మీరు మీ మేధస్సుతో చూడగల విషయాలను మాత్రమే చెప్పాను. కానీ అది చాలదు. ఆ స్థలాలకు సంబంధించి అర్థం చేసుకోలేనివి చాలా ఉన్నాయి, కానీ అవి కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి విషయాలను మేధస్సు సహాయంతో స్పష్టం చేయలేము లేదా గణిత సూత్రాలలో పొందుపరచలేము, కానీ అవి సంభవిస్తాయి. ఏమంటున్నారంటే మనం అర్థం చేసుకోగలిగినవి, చూడగలిగినవి, మేధస్సుతో అర్థం చేసుకోగలిగినవి అన్నీ గనక మనం తెలుసుకుంటున్నాం. ఓషో గారు చెప్పారు, మనం అర్థం చేసుకున్నాం, కానీ అది సరిపోదు. ఎందుకంటే మనం అర్థం చేసుకోలేనివి కూడా చాలా ఉన్నాయి. అర్థం చేసుకోనంత మాత్రాన అవి జరగవు అని కాదు. ఎలా అయితే మనం దేవుడిని చూడలేం, కానీ అలా అని దేవుడు లేడా అంటే అది కాదు కదా. సో అర్థం చేసుకోలేనివి కూడా చాలా ఉన్నాయి. అసలు అవి మామూలు మేధస్సుతో మనం అసలు అవి చెప్పలేము. ఇది ఇలా జరుగుతుంది, ఇది ఇందుకోసం జరుగుతుంది అని ఇలా కూడా మనం చెప్పలేము. గణిత సూత్రాలలో పొందుపరచలేము. లెక్కలు అంటే సమయం అనేది భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అంటూ ఏమి ఉండదు. ఎప్పుడు అన్ని ఈ ప్రస్తుత క్షణంలో జరుగుతూ ఉంటాయి. అది ఎలా సాధ్యం? నిన్న జరిగిపోయింది ఈరోజు ఎలా అవుతుంది అనే మనము ఈ భూమి మీద మనకి ప్రశ్న ఉంటుంది. కానీ పై లోకాల్లో, ఇతర లోకాలలో అసలు మనం ఈ భూమి మీద మనం చెప్పలేనివి, మన మానవ మేధస్సుకి అందనివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అక్కడ జరుగుతుంటే అవి మనం చెప్పలేమన్నమాట. అలా అని చెప్పలేనంత మాత్రాన అవి జరగవా అంటే చక్కగా సంభవిస్తాయి, చాలా చక్కగా జరుగుతుంటాయి. అలా సంభవించేవి 2 లేదా 3 విషయాలను నేను చెబుతాను. నువ్వు ఒంటరిగా ఎక్కడో ధ్యానంలో కూర్చుంటే నీ చుట్టూ ఉన్న ఆత్మలని నువ్వు చూడలేవు. కానీ తీర్థంలో వారి ఉనికిని గురించిన అనుభవం చాలా అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు అది ఎంత గాఢంగా ఉంటుంది అంటే ఆత్మల ఉనికి కన్నా నీ ఉనికే తక్కువగా ఉంది అని నీకు అనిపిస్తుంది. ఇది నేను చాలా చోట్ల విన్నాను. మంచి క్షేత్రాలలో కూడా ఉంటుంది, ఇదన్నీ చూస్తా అనమాట. ధ్యానంలో ఎప్పుడైతే ఎవరైతే ధ్యానంలో ఆత్మలని చూడగలిగిన స్థితికి ఎప్పుడైతే చేరుకుంటామో మన చుట్టూ అసలు బోల్డ్ మంది ఆత్మలు ఉంటాయనే విషయం మనకు తెలుస్తుంది. అంతేకాదు అదే పుణ్యక్షేత్రాలలో, తీర్థాలలో, పిరమిడ్లలో దగ్గర అక్కడైతే అసలు ఇంకా కొల్లలుగా ఉంటాయన్నమాట ఆత్మలు. ఎందుకంటే అక్కడ వచ్చే శక్తి వలన కొంచెం వాళ్ళు తరించి పైకి వెళ్ళిపోవాలి, ముక్తిని పొందాలి, ఇతర లోకాలకి పై స్థాయికి వెళ్ళిపోవాలి, ఇక్కడిక్కడ తిరగకుండా అనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ ఉంటారన్నమాట. నేను ఇద్దరి ద్వారా విన్నాను. మన ఈజిప్ట్లో పిరమిడ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతో మంది ఆత్మల్ని అక్కడ చూశారంట. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారన్నమాట. ఆ పిరమిడ్ల దగ్గర నుంచి వచ్చే శక్తి, మెడిటేషన్ చేసేటప్పుడు వచ్చే శక్తి, దాన్ని తీసుకొని పైకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో. ఇంకా ఏం చెప్పారంటే అసలు అవన్నీ చూసిన తర్వాత అసలు మన ఉనికి కంటే, మనుషుల యొక్క ఉనికి కంటే ఆత్మల యొక్క ఉనికి ఎక్కువ ఉంది అని మనం అర్థం చేసుకుంటాం. ఉదాహరణకు కైలాసం హిందువులకు ఎంత పవిత్ర స్థలమో టిబెట్ బౌద్ధులకు అంతే. కానీ కైలాసం నిర్జనంగా ఉంటుంది. అక్కడ ఇళ్ళు కానీ జనసాంద్రత కానీ లేవు. పూజించేవారు, పూజారులు లేరు. కానీ ఒక్క నిమిషం మాస్టర్స్, మా ఇంట్లో చిన్న పిల్లోడు ఉన్నాడు. పూజించేవారు, పూజారులు లేరు. కానీ కైలాసంలో ధ్యానానికి కూర్చున్నవారు అక్కడ చాలామంది నివసిస్తున్నట్లు చూశారు.
నువ్వు కైలాసం చేరుకున్న క్షణం నుండి ధ్యానం చెయ్యగలిగితే చాలా ఆత్మలు, అద్భుతమైన ఆత్మలు అక్కడ నివసిస్తున్నాయని చెబుతావు. కానీ నువ్వు అక్కడికి వెళ్ళి ధ్యానం చెయ్యలేకపోతే కైలాసం నీకు శూన్యంగా కనిపిస్తుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. కైలాసం దగ్గర ఎవరుండరు, ఆ చలి ప్రాంతం కాబట్టి అక్కడికి వెళ్ళడం కూడా చాలా కష్టం కాబట్టి ఎవరుండరు, టూర్లకు వెళ్ళేవాళ్ళు తప్పితే. కానీ ధ్యానంలో కూర్చుంటే మాత్రం అక్కడ ఎన్నో వేల ఆత్మలు ఉన్నట్టు మనం చక్కగా చూడగలుగుతాం. చంద్రుడిపై నివసించేవారు లేరని పరిశోధకులు నమ్ముతారు. కానీ కైలాసం గురించి అనుభవం పొందిన వారు చంద్రుడి గురించి చెప్పిన దాన్ని అంగీకరించరు. వ్యోమగాములు అక్కడ నివసిస్తున్న వారి సూచనలు చూడలేరు. వ్యోమగాములకు అక్కడ ఎవరూ కనిపించనంత మాత్రాన అక్కడ ఎవరూ లేరని అక్కర్లేదు. ఎప్పుడైనా సరే మనం కంటితో, భౌతికమైన కంటితో చూసి ఇది ఉంది, ఇంతవరకు మాత్రమే ఉంది అనుకుంటే అది తప్పు. కానీ కళ్ళు మూసుకుంటేనే అసలు విషయం మనకి తెలుస్తుంది. అక్కడ అసలు ఎన్ని ఆత్మలు ఉన్నాయి, అక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయి, వాళ్ళు ఏమేమి సూచనలు ఇస్తున్నారు, ఇవన్నీ ఇక్కడ ఏం చెప్పారంటే వ్యోమగాములు అంటే మనకి స్పేస్ సైంటిస్టులు వెళ్తారు కదా, అక్కడ రాకెట్లో వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏదో పనులు చేసుకుంటుంటారు. కానీ ఆ పైన లోకాల్లో అంటే చంద్రుడి మీద ఉండే కంటికి కనిపించని జీవులు ఎవరైతే ఉన్నారో, అక్కడ నివసిస్తూ ఉన్నారో, వాళ్ళు కొన్ని చెప్తూ ఉంటారు, సూచనలు ఇస్తూ ఉంటారు. కానీ వ్యోమగాములకి అసలు కనిపించదు అనమాట. అలా అని ఎవరు లేరా అంటే మనుషులు లేరంతే, ఇతరులు ఎవరో ఉన్నారు. ధ్యానం చేసే వాళ్ళందరూ చెప్పగలుగుతారు ఇక్కడ ఎవరో ఉన్నారు అనేసి. జైనుల పవిత్ర గ్రంథాలలో చంద్రుడిపై దేవుళ్ళు నివసిస్తారని చాలా విపులంగా వివరించబడింది. కానీ వ్యోమగాములు చంద్రుడిపై ప్రాణం లేదని నివేదించడంతో జైన ఋషులు, సన్యాసులు కలవరపడ్డారు. వారి అజ్ఞానంతో వారు చెప్పగలిగింది ఏమిటి అంటే వ్యోమగాములు అసలైన చంద్రుడిని చేరుకోలేదని, లేకపోతే వారి పవిత్ర గ్రంథాలు తప్పు అని వారు ఒప్పుకోవాలి. అంటే జైనులు వాళ్ళ దేవుళ్ళందరూ కూడా చంద్రుడి మీద ఉంటారని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు ఎంతో కాలం నుంచే. అయితే వీళ్ళు ఏం చేశారు, కొంతకాలం ఈ మధ్య కాలంలోనే కదా, ఒక 100 సంవత్సరాల క్రితం అట్లాగా సైన్స్ డెవలప్ అయ్యి రాకెట్లు అవి పుట్టిన తర్వాత వ్యోమగాములు చంద్రుడి మీదకి వెళ్ళడం మొదలుపెట్టారు. వెళ్ళి అక్కడ ఎవ్వరు లేరు అని వీళ్ళు చెప్పేసరికి ఈ జైనులు వీళ్ళ అయ్యో ఎలాగ మరి అసలు అక్కడ అని అనుకుంటున్నాం కదా, మన పుస్తకాల్లో రాశారు, మనం నమ్ముతున్నాము, మన రాబోయే తరాల వారు అందరూ కూడా అది నమ్ముతున్నారు, దానివల్ల వాళ్ళకి భక్తి పెరిగింది. ఇప్పుడు సడన్గా నేను ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు అంటే ఎలా అబ్బా అని అనుకోవచ్చు. సో అందుకోసమని వాళ్ళు ఏం చేశారు, ఆ సన్యాసులు, బౌద్ధ జైన ఋషులు వీళ్ళందరూ ఏం చేశారంటే, అమ్మో ఇలా కాదు, సైంటిస్టులు కనుక చెప్పారు అంటే మన మతంలో వారికి, భవిష్యత్తు తరాల వారికి నమ్మకం పోతుంది, జైన మతం మీద వీళ్ళన్నీ అబద్ధం చెప్తున్నారు అని ఇట్లా నమ్మకం కలుగుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే, అసలు ఈ సైంటిస్టులు వెళ్ళిన చంద్రుడు అసలు చంద్రుడు కాదు, ఇది వేరే చంద్రుడు అని చెప్పి మార్చేశారు అనమాట. కానీ ఇంకా ఒకవేళ అలా చెప్పకపోతే ఏంటి, మన పవిత్ర గ్రంథాలే తప్పు అని చెప్పి ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. అందుకని చంద్రుడినే తప్పు అని చెప్పారనమాట. ఇటీవల గుజరాత్లో ఎవరో నాకు చెప్పారు, ఒక జైన సన్యాసి వ్యోమగాములు నిజమైన చంద్రుడిని చేరుకోలేదని నిరూపించడానికి నిధి సమకూరుస్తున్నాడు అని. ఇది నిరూపించలేనిది, ఎందుకంటే వ్యోమగాములు అసలైన చంద్రుడిని చేరారు. కానీ ఇబ్బంది ఏమిటంటే జైన పవిత్ర గ్రంథాలు కొందరు దేవుళ్ళు అక్కడ నివసిస్తున్నారని చెబుతున్నాయి. అలా వారి గ్రంథాలలో వ్రాసి ఉంది, వారికి కూడా తెలియదు. వారికి ఉన్న సాధారణ తెలివితో జైన సన్యాసులు వ్యోమగాములు చంద్రుడిని చేరలేదు అంటారు. ఎందుకంటే వారికి వారి పవిత్ర గ్రంథాలు తప్పు కాదు. వేరొక జైన సన్యాసి వ్యోమగాములు చంద్రుడికి దగ్గరలో ఉన్న పెద్ద ఉపగ్రహాలపై చేరారు, చంద్రుడి పైన కాదు అని అన్నారు. ఇదంతా హాస్యాస్పదంగా ఉంది, పిచ్చి. కానీ ఈ పిచ్చి వెనక కారణాలు ఉన్నాయి. 20,000 సంవత్సరాలుగా జైనులకి ఒక నమ్మకం ఉంది, చంద్రుడిపై జీవం ఉంది అని. కానీ అది ఎలాంటి జీవమో వారికి తెలియదు.
కైలాసం లేదా వేరే ఏదైనా తీర్థానికి ఉన్న జీవన స్వరూపం లాంటిదే ఇది. అంటే ఒకరెవరో ఇంకా కొంచెం ముందుకి వెళ్ళి చంద్రుడి మీదకి చేరడం కోసం, చంద్రుడి మీదకి వెళ్ళి ఇక్కడ దేవుళ్ళు ఉంటారు అని నిరూపించడం కోసం నిధిని సమకూరుస్తున్నారంట. ఇంకా ఏం చెప్పారు, అసలు వ్యోమగాములు వెళ్ళింది చంద్రుడి దగ్గర ఎక్కడో ఉండి ఇంకొక చిన్న గ్రహం మీదకి వెళ్ళారు, కానీ అసలు చంద్రుడి కాదు అని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఎందుకు ఓషో అంటున్నారంటే, మీరెప్పుడు కళ్ళు తెరిచి చూసి జరిగేవి చెప్పద్దు, ధ్యానం చేయండి. ఏ మతంలో ఉన్నా కూడా ధ్యానం చేయండి, కళ్ళు మూసుకోండి, అంతరంగంలోకి ప్రయాణం చేయండి, అసలైన సత్యం అప్పుడు అక్కడ తెలుస్తుంది అన్న ఉద్దేశంతో. వీళ్ళు వాళ్ళకేమో పవిత్ర గ్రంథం అనేది కరెక్ట్, అది తప్పు అని చెప్పలేము. ఈ వ్యోమగాములేమో మేము చూసి వచ్చామో అక్కడ ఎవరు దేవుళ్ళు లేరు అంటున్నారు. మరి ఏంటిది ఇక్కడ ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే, అప్పుడు అదొక పిచ్చిగా, అంటే బయట నుంచి చూసే వాళ్ళకి వీళ్ళు ఇట్లా అంటారు వాళ్ళు అట్లా అంటారు ఏంటబ్బా అనిపిస్తుంటుంది. సో ఎన్నో 20,000 సంవత్సరాలుగా జైనులకి ఆ నమ్మకం ఉంది చంద్రుడి మీద దేవుళ్ళు ఉన్నారు అనేసి. ఈ మొత్తం ఇది సొల్యూషన్ ఏంటి అంటే, కైలాసంలో గొప్ప ఆత్మలు ఉన్నారు, కానీ అది కంటికి కనిపించదు. అట్లాగే ఇక్కడ చంద్రుడి మీద కూడా అంతే అన్నమాట. ఇతర లోకాలలో కూడా జీవులు ఉన్నాయి, అవి మనకి కంటికి కనిపించవు, మామూలు భౌతికమైన కంటికి కనిపించవు. నువ్వు కాశీ స్టేషన్లో రైలు దిగినప్పుడు బురదతో రాళ్లతో తయారైన స్థూల కాశీని చూస్తావు. ఏ యాత్రికుడైనా అక్కడికి వెళ్ళి ఇంటికి తిరిగి రావచ్చు. అంతర్గతంగా ప్రయాణం చేయగలిగిన వారు ధ్యానపు లోతుల్లో మాత్రమే చేరుకోగల ఆధ్యాత్మిక రూపంలో ఉన్న కాశీ ఉంది. వారికి కాశీ కన్నా చాలా విభిన్నంగా, ఊహకు అందనంత అందంగా ఉంటుంది. కానీ ఇహలోకపు కాశీ ఇతర నగరాలతో పోలిస్తే ఇంకా మురికగా, మరింత కంపు కొడుతూ ఉంటుంది. కంటికి కనిపించే కాశీ మాత్రమే ఇది. అందమైన ఆ మరో కాశీ కవి ఊహలలో మాత్రమే ఉంటుంది అని కొందరు అంటారు. కానీ ఆ కాశీ కూడా అక్కడే ఉంది. ఈ ప్రాపంచిక కాశీ కనిపించని కాశీకి సంపర్క క్షేత్రం. రైలులో వచ్చిన వారు రోతగా ఉండే కాశీని మాత్రమే దర్శించి ఇంటికి తిరిగి వెళ్తారు. కానీ ధ్యాన వాహనంలో కూర్చుని వచ్చిన వారు ఆధ్యాత్మిక కాశీని తాకుతారు. ధ్యానం ద్వారా ఎవరు చేరతారో వారు ఆధ్యాత్మిక కాశీని చేరతారు. ఈ కాశీ, ఈ స్థూల కాశీకి దూరంగా ఉన్న తీరంలో అతడు కలుస్తానని ఎప్పుడు ఊహించని వ్యక్తులు ఎదురుపడతారు. సో కాశీ గురించి చెప్తున్నారు. మనం అందరం చాలామంది కాశీకి జీవితంలో ఒకసారి వెళ్ళేసి వస్తాము, కానీ అక్కడెక్కడ మనకి శివుడు కూడా కనిపించడు. కేవలం లింగాలు మాత్రమే, భౌతికమైన కంటితో చూస్తే భౌతికమైన లింగాలు కనిపిస్తాయి. అదే గనక అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తే అసలు కాశీ క్షేత్రం యొక్క గొప్పతనం అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. మనం అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తే ఆధ్యాత్మిక కాశీని మనం చూడగలుగుతాము. ఇంకా ఏం చెప్తున్నారంటే, అసలు మనం చూసేది స్థూల కాశీ, అదే గనక సూక్ష్మ కాశీకి గనక మనము వెళితే అక్కడ ఆ తీరంలో అసలు మన జీవితంలో ఈ భగవంతుడిని కానీ, ఈ దైవిక రూపాన్ని కానీ, ఈ గొప్ప ఋషులు, మునులు, గురువులు నేను జీవితంలో కలుస్తాను అని ఊహకి కూడా అందనంత వ్యక్తులు కనపడతారు, ఎదురుపడతారు అని చెప్తున్నారు. సో ఇక్కడ నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. స్టోరీ అంటే నిజంగా జరిగింది. 2 అనుభవాలు. ఒకటి, మావారు అక్కడ కాశీ క్షేత్రంలో ధ్యానం చేసినప్పుడు 1 గంట సేపు చేసినప్పుడు ఆయనకి శివుని యొక్క విశ్వరూపం కనిపించింది. చాలా పెద్దగా ఆయనకి విశ్వరూపం కనిపించింది. అట్లాగే ఇంకొక దృశ్యం ఏంటి అంటే, కాశీ క్షేత్రం నుండి ఈ విశ్వం మొత్తానికి దివ్యమైన కాంతి ఒక పుట్టగొడుగులాగా వెదజల్లుతూ ఉందన్నమాట. ఒక గొడుగులాగా కాశీ క్షేత్రం ఒక సెంటర్ పాయింట్ లాగా ఉండి అక్కడి నుంచి అన్ని వైపులా కాంతి అనేది వెదజల్లబడుతూ ఉందన్నమాట విశ్వమంతా. సో అదొక గొప్ప అనుభవం ఆయనకి వచ్చింది. అట్లాగే ఈ పుస్తకంలో చెప్పినట్టు ఇంకొకరున్నారు.
ఇంకొక అనుభవం ఒకరికి జరిగింది. వారు చాలా అమాయకులు అనమాట. వాళ్ళకి పెళ్ళయింది, పిల్లలున్నారు, పెద్దవారు, ఆ 50 ఏళ్ల వయసు ఉంటుంది. కానీ అమాయకత్వం ఉంది. అంటే మంచితనము తప్పితే అసలు ప్రపంచంలో చెడు ఉంటుందని, మోసం ఉంటుందని, బాధ ఉంటుందని కూడా తెలియని, ఎప్పుడు హాయిగా పిల్లల్లాగా పక్కపక్క నవ్వుతూ ఉంటారనమాట వారు. అంతటి గొప్ప ఆ, ఆత్మస్థితిలో ఉన్నారు కాబట్టి వారు ఒకసారి కాశీకి వెళ్ళినప్పుడు ఆ, ఒక అనుభవం చెప్పారనమాట. వారు ఇసుకలో నడుస్తున్నారంట. ఇది కాశీ క్షేత్రంలో ఒకవైపేమో ఆ, గంగా నదికి ఒకవైపు ఈ గుళ్ళన్నీ ఉంటాయి, ఇంకొక వైపు ఏముండవు, కేవలం ఇసుక తిన్నెలు ఉంటాయి. సో ఆ ఇసుక తిన్నెల వైపు ఆయన నడుస్తున్నారంట, ఒంటరిగా నడుస్తున్నారు, అక్కడ ఎవ్వరూ లేరు, ఈయనొక్కరు నడుస్తున్నారు ఒంటరిగా. నడుస్తూ ఉంటే ఎక్కడి నుంచో సడన్గా ఒక సాధువు కనిపించారు. అప్పటి వరకు ఆయన ఎక్కడ లేరు, కానీ సడన్గా సాధువు కనిపించి ఈయన దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడడమో లేదంటే విభూది ఇవ్వడమో సంథింగ్ ఏదో నాకు మర్చిపోయాను, ఆ, ఇచ్చి ఇచ్చి వెనక్కి వెళ్ళారంట. ఈయన ఏం జరిగిందనేసి వెనక్కి తలదిప్పి చూసేసరికి మళ్ళీ అక్కడ లేరు. అదొక దీవిలాగా ఉంటుంది అక్కడ, ఇసుక తిన్నెలు తప్పితే ఇంకేమి నిర్మానుష్యంగా ఉంది. సో ఒక గుంపులోకి వెళ్ళిపోయారు అని చెప్పడానికి లేదు. అంతకుముందు కనిపించిన వారు సడన్గా ప్రత్యక్షమయ్యారు. అండ్ వెనక్కి వెళ్ళిన తల తిప్పగానే అక్కడ మళ్ళీ ఆ వ్యక్తి లేరన్నమాట. సో మనకి ఊహకి అందని విధంగా ఆయన చెప్పారు. యాక్చువల్గా ఆ వచ్చిన సాధువు ఒంటి నిండా బూడిద ఉంది, జడలు కట్టున్నాయి, ఇవన్నీ కూడా చెప్పారనమాట. సో సాక్షాత్తు శివుడే వచ్చి ఈయనకి దర్శనం, భౌతికమైన దర్శనం ఇచ్చారని నేను భావించాను. సో ఈ ఓషో గారు చెప్పినట్టు ఇది సాధ్యము, మనకి కనిపించినంత మాత్రాన అది లేదు అని కాదు, అన్నీ చక్కగా అన్నీ ఉన్నాయి, జరుగుతాయి కూడా. కానీ స్థిరమైన చెప్పమ్మా. మనను ఈ ప్రవచనాలు అవి చెప్తారు కదా, కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు బ్రాహ్మణులు, కాకునూరి సూర్యనారాయణ మూర్తి, ఆయన కైలాస పర్వతానికి పరిక్రమం చేయడానికి వెళ్ళారు. 3 రోజులు పరిక్రమం చేశారు. కైలాసం చుట్టూ తిరగడానికి 3 రోజులు పడుతుందట. ఆ పరిక్రమణ చేసి చెప్పారు. మనందరికీ కూడా ఇంటర్వ్యూ ఇచ్చారనమాట. ఇలా ఇలా వెళ్ళాలి, ఇలా చెయ్యాలి, నేను అనుకోలేదు, అనుకోకుండా నేను మహేశ్వరుడే నాకు చేయించాడు, అలా ఇలా 3 రోజులు బాగానే చేశారు ఆయన. ఆక్సిజన్ బాగానే అందింది. 60 సంవత్సరాలు దాటే ఉంటాయి ఆయనకి, 65 అలా ఉంటాయి, 65-70 దగ్గర ఉంటాయి. అయినా సరే బాగానే చేశారు. 3 రోజులు పరిక్రమణ చేశారట కైలాసం. వెరీ గుడ్. అట్లాగే చాలా మంది మహావతార్ బాబాజీ గుహలకి వెళ్తారు ఈ జ్ఞానులందరూ కూడా. అట్లా వాళ్ళందరికీ కూడా అనుభవం ఉంటుందన్నమాట. ఎవరో వచ్చి వాళ్ళని ఒక మార్గంలో పట్టుకొని కొండ ఎక్కాలి, ఆక్సిజన్ తక్కువ, లేదంటే అక్కడ అసలు ప్రాపర్గా ఒక రోడ్ లాగా ఉండదన్నమాట, మట్టి రోడ్డు ఉంటుంది అంతే. కాబట్టి ఆ రోడ్ ఇదేనా అని కన్ఫ్యూజ్ అయిపోతాము. కాబట్టి మహావతార్ బాబాజీనే వచ్చి చాలా మందికి మార్గాన్ని చూపిస్తూ తీసుకెళ్తారంట. అట్లాగే సశరీరంగా తిరుగుతూనే ఉన్నారట కదా. అవును, ఎస్, తిరుగుతా ఉన్నారట ఆయన. అవునమ్మా, 200 సంవత్సరాలే అయింది ఆయన ఉన్నారు. అంటే మానవ శరీరం కాదు కానీ మరి సశరీరంగా తిరుగుతూనే ఉన్నారట. దివ్య శరీరంతో ఉంటారు, దివ్య శరీరంతో. ఎప్పుడు కావాలంటే అప్పుడు రూపం మార్చుకుంటారు. ఆయన చాలా మంది అనుభవం ఏంటంటే అక్కడికి కొండెక్కడానికి వచ్చిన వాళ్ళకి ఒక కుక్క వాళ్ళకి మార్గాన్ని చూపిస్తూ ఉండడం అనేది చాలా మంది అనుభవంతో విన్నానమాట. కుక్క వచ్చి తీసుకెళ్తుంది వాళ్ళని అనేసి. శ్రీప్రియ సంబల గురించి, సంబల యాత్ర గురించి అవుతుంది బుక్ రీడింగ్. ఎస్ ఎస్, కరెక్ట్. బాగా చెప్తుంది, కంటిన్యూ అవుతుంది సంబల. సరే, నెక్స్ట్. కానీ స్థిరమైన భౌతిక స్థలం ఉంటేనే వారిని కలుసుకోవడం సాధ్యమవుతుంది.
అలా కానప్పుడు శరీరం నుండి వేరైన ఆత్మలను నువ్వు ఎక్కడని వెతికి కలుసుకుంటావు. కాబట్టి నువ్వు ధ్యానంలో కూర్చొని ఆంతరంగిక ప్రపంచంలోకి వెళ్ళి అలాంటి ఆత్మలతో భాషించడానికి అవకాశం ఉన్న స్థలం కాశీ. అంటే స్థిరమైన భౌతిక శరీరం మనకి ఉండాలి, అప్పుడే మనం వారిని కలుసుకోగలుగుతాము. కానీ శరీరం నుండి విడిపోయిన ఆత్మలను మనం ఎలా కలుసుకుంటాము అంటే మనం కూడా ఆత్మస్థితిలోకి వెళ్ళి ధ్యాన స్థితిలో కూర్చొని అంతరంగంలోకి ప్రయాణించి ఆ ప్రపంచంలో ఆత్మలతో మనము సంభాషించవచ్చు అన్నమాట. అటువంటి అవకాశం ఉండే క్షేత్రం ఏది అంటే కాశీ. ఒక తీర్థాన్ని మేధోపరంగా అర్థం చేసుకోలేవు, ఎందుకంటే దానికి మేధస్సుతో పని లేదు. నిజమైన తీర్థం దాని భౌతికమైన చిహ్నం దరిదాపుల్లోనే ఉంటుంది. మనం ముందే తెలుసుకున్నాం ఈ విషయం. ఒక దేవాలయాల్లో అసలు విగ్రహానికంటే దగ్గరలోనే ఈ భౌతికమైన మనిషి రూపొందించి ఒక విగ్రహాన్ని పెడతారని. ఎందుకంటే ఈ భౌతికమైన విగ్రహము ఆ క్షేత్రం అక్కడికే, ఆ దేవాలయము ఆ మందిరం దగ్గరికి వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోతారు. అసలు విగ్రహము అసలు క్షేత్రం యొక్క పవిత్రతని వీళ్ళు ఇలా కాపాడగలుగుతారనమాట. అలాగే అందుకే చెప్తున్నారు ఈ తీర్థం అనేది మనము మేధస్సు అవసరం లేదు మనం అర్థం చేసుకోవడానికి. అది ఆ తీర్థం అసలు భౌతిక చిహ్నము, అంటే భౌతికంగా కంటి కనిపించే ఒక మందిరమో విగ్రహము ఇట్లా ఏదైతే ఉంటుందో దానికి దగ్గరలోనే అసలైన క్షేత్రం కూడా ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే జ్ఞానోదయం పొందిన ఒక వ్యక్తి భౌతిక శరీరాన్ని వదిలివేసినప్పుడు అతడి కరుణ అతడి వెనకాల కొన్ని భౌతిక చిహ్నాలను వదిలేలా చేస్తుంది. తనతో తిరిగిన వారికి, తను సూచించినది అంతా చేసిన వారికి, జ్ఞానోదయ సిద్ధి కోసం చాలా ప్రయత్నించి విఫలమైన వారికి సహాయం చేయడం కోసం తను కొన్ని మార్గదర్శక సూచనలు, చిహ్నాలు వదలాలి. వారికి అవసరం అనిపించినప్పుడు అతడితో సంబంధం ఏర్పరచుకోవచ్చు. ఈ ప్రపంచంలో భౌతిక శరీరాలు పోయినా ఏ ఆత్మ పోదు. కాబట్టి ఈ శరీరం నుండి వేరైన ఆత్మలతో సంబంధం ఏర్పరచుకోవడానికి వెనుక కొన్ని కీలక సూత్రాలను వదలాలి. అంటే ఎవరైతే జ్ఞానోదయం పొందుతారో ఈ గొప్ప గొప్ప క్షేత్రాలలో, తీర్థాలలో, వారు వారి భౌతిక శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి ఎంతో ప్రేమ ఉంటుంది, వాళ్ళకి బేషరతు ప్రేమ ఉంటుంది, కరుణ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ ఆధ్యాత్మిక సాధనలు చేసి అంతరంగంలోకి ప్రయాణం చేయలేకపోతారో, వారి గురించి వారు తెలుసుకొని ఆనందంగా ఉండలేకపోతారో, అటువంటి వారి మీద కరుణతో వీరు వారి యొక్క శక్తిని, జ్ఞానాన్ని కొన్ని చోట్ల వదిలిపెడతారనమాట. ఇప్పుడు అదొక చిహ్నంగా పెడతారు, మందిరాలు కడతారు, కొన్ని పుస్తకాలు రాస్తారు. ఇలా మార్గదర్శక సూచనలు వాళ్ళకి ఎప్పటికీ ఎవరికైతే నాకు ఇది కావాలనుకుంటారో వాళ్ళందరికీ అందుబాటులో ఉండేలాగా వీళ్ళు చేసేసి వెళతారనమాట. వదిలిపెట్టి వెళ్ళాలి అని చెప్తున్నారు. భౌతిక శరీరం పోయిన ఆత్మ పోదు కాబట్టి ఈ శరీరం నుండి వేరైన ఆత్మలతో సంబంధం ఏర్పరచుకోవడానికి వెనుక కొన్ని కీలక సూత్రాలను వదలాలి. అంటే నేను ఇప్పుడు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవాలి అంటే ఈ భూమి మీద నేను చేయాల్సినవి, నేను తెలుసుకోవాల్సిన జ్ఞానము, ధ్యాన సాధన ఇవన్నీ చేసి నేను పొందిన జ్ఞానాన్ని ఇతరులకి అందించి ఏదో ఒక చిహ్నం రూపంలోనో ఏదో విధంగా జ్ఞానాన్ని అందించి మళ్ళీ ఇతర లోకాల్లో ఉండే ఆత్మలను కలవడానికి వెళ్ళాలన్నమాట. అప్పుడే నాకు అర్హత ఉంటుంది. జ్ఞానాన్ని పంచడము, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ, జ్ఞానాన్ని పంచి ఇతరుల యొక్క కర్మలను దగ్ధం చేసుకునే అవకాశాన్ని వాళ్ళకి కల్పించడం కోసం నేనే ఈ భూమి మీద నా జ్ఞానాన్ని వదిలిపెట్టి వెళ్ళాలన్నమాట. ఈ కీలక సూత్రాలకు సంబంధించి ఈరోజు రాడార్ చేస్తున్న పనిని తీర్థాలు చేస్తున్నాయి. కళ్లతో చూడలేని నక్షత్రాలను రాడార్ కనిపెడుతుంది. తీర్థాలు ఆధ్యాత్మిక రాడార్లు. ప్రస్తుతం శరీరంలో లేని వారికి మరియు ఇక్కడ పథంలో నడుస్తున్న వారికి, ఇంకా గమ్యం చేరని వారికి, ఇంకా దారి తప్పే అవకాశం ఉన్నవారి కోసం శరీరాలు వదిలిన వారు ఏర్పరిచినవే ఈ తీర్థాలు.
ఆ తీర్థాలు ఇంకా ఏంటి అంటే మనుషులు సృష్టించినవే అన్నమాట. ఒక నది ఒడ్డునో ఎక్కడో ఉంటుంది, కానీ ఆ గుడి కట్టింది, ప్రతిష్టాపన చేసింది అంతా మనుషులే కదా. సో వీళ్ళు ఎందుకు చేశారు అంటే ఈ అదొక రాడార్ అని చెప్పారు. అంటే ఏంటి, ఎవరినైతే శరీరం ఉండదో, అట్లాగే సశరీరంతో ఉన్నవాళ్ళు, తర్వాత ఇలాంటి రెండు రకాల వ్యక్తులని, అంటే చనిపోయిన వారు శరీరం వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళు అజ్ఞానంగా ఉండి, కొంతమంది జ్ఞానంతో శరీరాన్ని వదిలిపెట్టేవాళ్ళు, ఈ రెండు రకాల వాళ్ళని ఈ రెండు రకాల వాళ్ళు తీర్థం ద్వారా సమాచారం ఏర్పరచుకోవచ్చు. అంటే వాళ్ళు ఈ రెండు రకాల వాళ్ళు ఈ గొప్ప గొప్ప క్షేత్రాలలో జ్ఞానాన్ని పొందుతారన్నమాట. అండ్ అంటే ఆత్మరూపంలో ఉంటారు అని విన్నాం కదా ఇందాక. సో ఆత్మరూపంలో ఉండేవాళ్ళు, మామూలుగా మనలాంటి వాళ్ళు దర్శించే వాళ్ళు అందరూ కూడా అక్కడికి వెళ్ళి జ్ఞానాన్ని పొందాలి. కాబట్టి ఈ ఉన్నతమైన జ్ఞానాన్ని తీసుకున్న వాళ్ళు ఆ జ్ఞానాన్ని వదిలిపెట్టాలి. అక్కడ దారి తప్పకూడదు అనమాట. మనము మోక్ష మార్గంలో ఉన్నాము, కానీ దారి తప్పకుండా మనకు ఒక గైడెన్స్ కావాలి. కాబట్టి మనం అక్కడ వాళ్ళు గొప్ప గొప్ప మాస్టర్స్ అక్కడ శక్తిని వదిలిపెట్టాలి, జ్ఞానాన్ని వదిలిపెట్టాలి. అది కనుక వాళ్ళకి తెలుసుకోకపోతే, ఆ జ్ఞానం తెలుసుకోకపోతే వాళ్ళు దారి తప్పిపోయే అవకాశం ఉందన్నమాట. వారి భవిష్యత్తు ఏమిటో వారికి తెలియదు, ముందున్న దారి వారికి తెలియదు. కాబట్టి అవసరం ఉన్న అలాంటి అన్వేషకుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయబడ్డాయి. ఎవరికైతే అన్వేషకులు అంటే నాకు కావాలి, నాకు తెలుసుకోవాలని ఉంది, నాకు ఆధ్యాత్మికత మీద ఆసక్తి ఉంది, మరి నేను తెలుసుకోవాలి అంటే నాకు చెప్పేవాళ్ళు ఉండాలి కదా. కాబట్టి ఈ గొప్ప గొప్ప మాస్టర్స్ ఆ క్షేత్రాల్లో ఆ జ్ఞానాన్ని ఒక లింగం రూపంలోనో, విగ్రహం రూపంలోనో, ఒక పలకల రూపంలోనో ఏదో చేసి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళి నేను ఎప్పుడైతే ధ్యానం చేస్తానో ఆ జ్ఞానాన్ని పొందుతాను. అక్కడికి వెళ్ళి నేను నా ప్లగ్ పెట్టినట్టు అనమాట. నా ప్లగ్ తీసుకెళ్ళి ఎక్కడ పెడితే అక్కడి నుంచి ఛార్జింగ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది నాకు. తీర్థాలు, దేవాలయాలు, మంత్రాలు, విగ్రహాలు ఇవన్నీ కూడా అలాంటివే. అవన్నీ క్రతువులు, అంటే చేత్తో చేసే పనులు అన్నమాట. అయినా కానీ అవి తప్పనిసరిగా ఆచరించవలసిన నిర్దిష్టమైన ప్రక్రియలు. అమ్మో, చాలా గొప్ప విషయం చెప్పారు ఓషో గారు. అంటే ఇవన్నీ ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందుతాం, కానీ మనం తెలుసుకున్నాం కదా, శివలింగం మీద నీళ్లు పోయడం ద్వారా శక్తిని మళ్ళీ ఇంకా ఎక్కువ తీసుకొని వస్తుంటాము. గంట కొట్టడము, ఓంకారం చెప్పడం, ఇవన్నీ కూడా అక్కడ ప్రక్రియలు, నిర్దిష్టమైన ప్రక్రియలు. అంటే ఈ సమయం ఇప్పుడు ఏం చెప్పారు, ఒక హారతి పాట ఉంటుంది, హారతి మంత్రాలు ఉంటాయి, అది ఒక రాగయుక్తంగా పాడాలి. ఏ విధంగా ఏ పాట పాడితే, మధ్యాహ్నం ఒక పాట, సాయంత్రం ఒకటి, పొద్దున ఒకటి అని కూడా చెప్పారు కదా. సో ఏ పాట ఏ విధంగా ఏ రాగంలో ఖచ్చితంగా పాడితే ఎన్ని నిమిషాలు పడుతుందో అన్ని నిమిషాలు హారతి ఇవ్వడం అనేది, అది ఎన్నో సంవత్సరాల నుంచి ఒక నిర్దిష్టంగా ఒక ప్రక్రియలాగా ఏర్పరిచి ఇది ఇలాగే జరగాలి అని చెప్పారనమాట. మార్చడానికి లేదు, మారిస్తే శక్తి మారిపోతుంది. శక్తి మారిపోవడానికి, ఫ్రీక్వెన్సీ మారడానికి అవకాశం లేదు. ఇప్పుడు పలానా దేవుడు లో గనక మనం వెళ్ళి అక్కడ చుట్టూ తిరిగినా, ప్రదక్షిణ చేసినా, లేదంటే అక్కడ చెట్టుకి ఉయ్యాల కట్టినా, ఇట్లాంటిది ఏదైనా చేస్తే మనకి పిల్లలు ఖచ్చితంగా పుడతారు అని ఎవరైనా ఏర్పాటు చేశారంటే అక్కడ అటువంటి ఫ్రీక్వెన్సీ ఉంది అని అర్థం అన్నమాట. అక్కడ పిల్లల్ని పుట్టించే ఫ్రీక్వెన్సీ ఉంది అని అర్థం చేసుకొని అవి అలాగే కంటిన్యూ చేయాలి. ఒక పాతకాలపు ఆదివాసిని మీ ఇంట్లోకి తెచ్చారు అనుకోండి. లైటు అవసరమైనప్పుడల్లా నువ్వు కుర్చీలో నుండి లేచి గోడ దగ్గరకి 10 అడుగులు నడిచి స్విచ్ నొక్కితే లైటు రావడం చూస్తాడు. స్విచ్తో బల్బుని కలుపుతూ గోడ వెనుక ఒక వైరు ఉందని అతడు తెలుసుకునే మార్గమే లేదు. అందులో ఏదో ఇంద్రజాలం ఉందని, నువ్వు లేవడం, గోడ దగ్గరకు వెళ్ళడం, స్విచ్ నొక్కడం ఒక క్రతువు అని అతడు అనుకోవచ్చు. మొదటి స్విచ్ నొక్కితే లైటు, రెండవది నొక్కితే ఫ్యాను, మూడవది నొక్కితే రేడియో ఆలోచించకుండా చేసిన ఎంపిక కాదు. విద్యుత్తు గురించి అతడికి ఏమీ తెలియదు. నువ్వు గోడ దగ్గర ఏదో క్రతువు, ఏదో ఇంద్రజాలం చేస్తున్నావని అతడు అనుకుంటాడు.
బాగుంది పాయింట్. అంటే ఆ, అసలు ఆటవిక ఆదివాసి మనిషి అంటే వాళ్ళకి కరెంటు ఇవేమీ తెలియని వ్యక్తిని గనక మనం తీసుకొచ్చి వాళ్ళ ముందు లైట్లు, ఫ్యాన్లు, స్విచ్లు వేస్తే అవి తిరుగుతున్నాయి అనుకోండి, అబ్బా అసలు వీళ్ళకేదో ఒక ఒక చిన్న పని చేస్తే ఇంత లైట్లు తిరగడాలు, ఫ్యాన్లు తిరగడాలు అనేసి ఒక గొప్ప కార్యం జరిగింది. సో వీళ్ళందరూ వీళ్ళ ఎంతో శక్తి ఉన్నవాళ్ళు, ఎంతో మాయాజాలం చేసేవాళ్ళు అని ఆయన ఆటవికుడు అనుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే మనం ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఏదో క్రతువు చేసామన్నమాట, ఏదో ఒక ముఖ్యమైన పని చేసాం, అప్పుడు అది లైట్లు వెలిగాయన్నమాట, ఇంద్రజాలం చేశాము అని అనుకోవచ్చు. కానీ ఏమంటున్నారు, ఇవన్నీ మనము అతనికి తెలియదు, అతను మొదటిసారి కాబట్టి అతనికి తెలియదు. కానీ కరెంటు గురించి, ఎలక్ట్రిసిటీ గురించి తెలిసిన వాళ్ళు ఇదంతా ఒక పద్ధతి ప్రకారం తయారు చేసి పెట్టారు. ఇక్కడ లైట్ వేస్తే అక్కడ స్విచ్ వెలగడం, ఇవన్నీ ఏర్పాటు చేసి పెట్టారు. దాంట్లో మాయాజాలం ఏమీ లేదు. అదేవిధంగా ఈ గుళ్ళల్లో చేసే క్రతువులు కూడా అన్నమాట. కానీ ఒకరోజు నువ్వు ఇంట్లో లేనప్పుడు కరెంటు పోయింది అనుకుందాము. ఆ ఆదిమవాసి గోడ దగ్గరకు వెళ్ళి స్విచ్ నొక్కాడు. అప్పుడు లైటు వెలగదు, ఫ్యాన్ కానీ రేడియో కానీ పని చెయ్యవు. క్రతువులో తాను ఎప్పుడో ఎక్కడో తప్పు చేశాను అనుకుంటాడు. కుర్చీ నుండి గోడ వరకు తీసుకోవలసిన అడుగుల సంఖ్యలో తప్పిదం జరిగి ఉంటుందని, లేదా కుడిపాదం ముందుకు క్రిందకు పెట్టలేదని, లేదా స్విచ్ నొక్కేటప్పుడు నువ్వు ఏదో మంత్రం చదివి ఉంటావని అనుకొని ఉంటాడు. విద్యుత్తుని గురించి అతడికి ఎలాంటి అవగాహన లేదు, అతడు అర్థం చేసుకోలేడు. కాబట్టి అసలు టెక్నిక్ ఏంటో తెలియకపోవడం వల్ల అతనికి కరెంటు పోయింది అనే విషయం, అసలు కరెంట్ అంటే ఏంటో తెలియకపోవడం వల్ల కరెంటు పోయింది అనే విషయం తెలియదు. దాంతో అసలు ఈ టెక్నాలజీ అంతా తెలియదు, స్విచ్ చేస్తే లైట్ ఎలా వెలుగుతుంది అనేది అతనికి తెలియదు అనమాట. ఏదో మాయా మంత్రం అని అనుకుంటాడు. మతానికి సంబంధించి ఇలాంటివి జరుగుతుంటాయి. మత క్రతువులు అని మనం వేటిని అంటామో అవి మనం గమనించే బహిర్గతమైన కదలికలు. దీక్ష గురించి ఏమీ తెలియని వారు కూడా ఆ కదలికలకు లోనవుతారు. ఒక్కొక్కసారి ఏమైనా జరిగినప్పుడు క్రతువులు అయితే ఉపయోగకరంగా ఉండవేమో అని అనుకుంటాము. వేరే సమయాల్లో ఏమీ జరగనప్పుడు ముందు కలిగిన జయాలన్నీ యాదృచ్ఛికం అనుకుంటాం. ఎందుకంటే క్రతువు సత్యమే అయితే అది తప్పకుండా ఫలితాన్ని అందించాలి. మనం ఏదైతే అర్థం చేసుకోలేమో అది బాహ్యమైన క్రతువుగా అనిపిస్తుంది. పెద్ద పెద్ద మేధావులకు కూడా ఇది జరుగుతుంది. ఎందుకంటే ఒక రకంగా మేధస్సు చిన్నపిల్లల మనస్తత్వం లాంటిది. మేధస్సు నిన్ను ఎక్కువ లోతుల్లోకి తీసుకువెళ్ళలేదు. అంటే క్రతువులు, మతపరమైన క్రతువులు ఎవరు చేసినా ఎలా చేసినా సరైన ఫలితాన్ని అందించాలన్నమాట. లేకపోతే కాదు, ఇప్పుడు ఒక దీపం పెట్టడము, హారతి ఇవ్వడము, చేతులు ఇలా ఒక రకంగా కదిపించడము, ఇవన్నీ కూడా క్రతువులో భాగం. అవి అలా చేస్తే ఏమి తెలియని వాళ్ళు కూడా దానికి ఆకర్షితులు అవుతారనమాట. ఇప్పుడు నేను మొట్టమొదటిసారి ఒక గుడికి వెళ్ళాను. అసలు గుడి పద్ధతులు ఇవేమి నాకు తెలియనప్పుడు నా పాటికి నేను ఎదుటి వ్యక్తి వాళ్ళ పాటికి వాళ్ళు మంత్రాలు చదువుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, నిలబడి నిటారుగా నిలబడి చదువుకుంటూ వెళ్ళిపోయారు, ఏమాత్రం చేతులతో ఏమి చేయకుండా ఉన్నారు. అప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది, ఆకర్షించబడను నేను, నాకు ఇంట్రెస్ట్ ఉండదు. అందుకోసమని వీళ్ళు రకరకాల బాడీ మూవ్మెంట్స్, చేతులు తిప్పడము ఇవన్నీ కూడా చేస్తారనమాట. ముద్రలు పెట్టడము ఇవన్నీ చేస్తారు. ఇంకా మనకి ఒక్కోసారి ఏదైనా జీవితంలో ఏదైనా జరిగినప్పుడు ఇవన్నీ కూడా ఉపయోగకరం అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇన్ని చేస్తున్నాను కదా, మరి ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అని అనుకుంటాం. ఏదైతే మనము దాని యొక్క అసలైన కారణం, లోపల ఉండే కారణం, ఇది ఎందుకు చేస్తారు, ఇలాగే ఎందుకు చేస్తారు, కర్పూరమే వాడతారు ఎందుకు,
కుడి చేత్తో ఎందుకు హారతి ఇవ్వాలి, కుడివైపు ఎందుకు తిప్పాలి, ఇట్లా అన్నీ కూడా ప్రతిదీ ఒక నిర్దిష్టమైన కారణం ఉంటుంది. అది గనక మనం తెలుసుకోకపోతే దానికి ఫలితం అనేది మనము అనుభవించలేము. ఇవన్నీ కూడా భౌతికంగా చేసే క్రతువులు అన్నమాట. ఇంకా ఏం చెప్పారంటే పెద్ద పెద్ద మేధావులకి కూడా ఏదైతే మనం అర్థం చేసుకోలేమో బాహ్యమైన క్రతువుగా అనిపిస్తుంది. వాళ్ళు చాలా గొప్ప మేధావులు అనుకోవచ్చు, కానీ వాళ్ళకు కూడా ఇది తెలియదు. ఎందుకంటే మేధస్సు అనేది చిన్నపిల్లల మనస్తత్వం లాంటిది. మేధస్సు మనల్ని లోతుల్లోకి తీసుకెళ్లలేదు. అంటే లాజికల్ మైండ్ అన్నమాట. అది లోపలికి వెళ్ళి ఆలోచించే అవకాశాన్ని ఇవ్వదు. చిన్నపిల్లల మనస్తత్వం లాగా ఇది కుదరదు, అది కుదరదు, నాకు ఇష్టం లేదు, నేను చెయ్యను అట్లా అని ప్రవర్తిస్తుంది. 100 సంవత్సరాల క్రితం ఫ్రాన్స్లో ఒక శాస్త్రజ్ఞుడు తను గ్రామ్ఫోన్ కనిపెట్టానని ప్రకటించినప్పుడు ఫ్రెంచ్ శాస్త్రవేత్తల సంఘాన్ని ఆ ప్రకటన నిరూపణకి సమావేశపరిచారు. శాస్త్రవేత్త ఒక రికార్డు పెట్టి ప్రదర్శించి వివరించడం మొదలుపెట్టాడు. ఆ సంఘం అధ్యక్షుడు కొంచెం సేపు జాగ్రత్తగా గమనించి అకస్మాత్తుగా లేచి ఆ కనిపెట్టిన శాస్త్రవేత్త గొంతు పట్టుకున్నాడు. ఆ శాస్త్రవేత్త ఏదో యుక్తి పన్ని తన గొంతుతో ఆటలాడుతున్నాడని అధ్యక్షుడు అనుకున్నాడు. ఆ యంత్రం నుండి ధ్వని ఎలా వస్తుంది? అతడి గొంతు ఇంకొంచెం గట్టిగా నులిమాడు. కానీ ఆ ధ్వని కొనసాగింది. కనిపెట్టిన శాస్త్రవేత్త ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. అతడు భయపడ్డాడు. అధ్యక్షుడిని ఏం చేస్తున్నారు అని అడిగాడు. అది ఎలాంటి కపటోపాయం కాదని ఆ అధ్యక్షుడిని తనతో పాటు గది బయటకు రమ్మన్నాడు. గ్రామ్ఫోన్ ధ్వని ఇంకా వినిపిస్తూనే ఉంది. అక్కడ ఉన్న శాస్త్రవేత్తలంతా అది ఒక ఉపాయమని, అది దెయ్యం చేసిన పని అని, లేకపోతే ఒక చిన్నని గుండ్రని ఫలకం ఎలా పలుకుతుంది అని అసమ్మతి తెలియజేశారు. ఈరోజు అది తలుచుకొని మనం నవ్వుకోవచ్చు. ఎందుకంటే గ్రామ్ఫోన్ అంటే ఏమిటో మనకు తెలుసు కనుక. మనకు తెలిసి ఉండకపోతే మనం కూడా అలాగే ప్రతిస్పందించేవాళ్ళం. గ్రామ్ఫోన్ ఎగ్జాంపుల్ చెప్పారు. మనకి తెలిస్తేనేమో టెక్నాలజీ ఇది మామూలు విషయం కదా అనిపిస్తుంది. అది తెలియకపోతే ఇది ఒక మ్యాజిక్ అనో, దేవుడనో, మాయమంత్రాలనో ఈ విధంగా మనం అనుకుంటాం అన్నమాట. సో తెలియడం ఒకటే, సైన్స్ తెలియడము, టెక్నాలజీ తెలియడం, ఇది ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అని తెలుసుకుంటే సరిపోతుంది. ఒకరోజు అణుయుద్ధం జరిగి నాగరికత అంతా నాశనం అయ్యి ఒక గ్రామ్ఫోన్ ఒక ఆదిమవాసి తెగకి చెందిన వ్యక్తి దగ్గర ఉంటే అతడు దాన్ని ఉపయోగిస్తే ఆ తెగలోని మిగిలిన వారంతా అతడిని చంపగలరు. ఎందుకంటే దానిలోంచి శబ్దాలు ఎలా వస్తున్నాయో అతడు చెప్పలేకపోవచ్చు. నువ్వు కూడా రికార్డు నుండి శబ్దాలు ఎలా వస్తున్నాయో చెప్పలేకపోవచ్చు. ఇంకా కొంచెం అంటే తెలియకపోతే మాయలు మంత్రాలు అని చెప్పి మన చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళేదో మాయంత్రికుడు అని చెప్పి చంపేసే అవకాశం కూడా ఉందన్నమాట. కేవలం గ్రామ్ఫోన్ రికార్డులోంచి శబ్దాలు, మాటలు వినిపించడం వలన. నాగరికతలన్నీ విశ్వాసాలతో, నమ్మకాలతో బ్రతుకుతాయని అనుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. నాగరికతలన్నీ విశ్వాసాలతో, నమ్మకాలతో బ్రతుకుతాయని అనుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. 3 లేదా 4 దగ్గర మాత్రమే కీలక సూత్రాలు ఉంటాయి. మిగిలిన వారందరికీ కేవలం నమ్మకం మాత్రమే ఉంటుంది. నువ్వు మీటర్ నొక్కితే లైట్ ఉంటుంది. నువ్వు ప్రతిరోజు అది చేస్తావు, కానీ అది ఎలా జరుగుతుందో విపులీకరించగలవా? కొద్దిమంది మాత్రమే నాగరికత కీలక సూత్రాలను పట్టుకొని ఉంటారు. మిగిలిన వారంతా అది ఏదో ఒకలాగా బ్రతుకుతున్నారు. కానీ ఆ కీలక సూత్రాలు పోతే వారిలో ఆత్మవిశ్వాసం పోతుంది. అలా బ్రతుకుతున్న వారు ఒకరోజు విద్యుత్ దీపం వెలగకపోయినా చాలా ఇబ్బందిలో పడతారు. మనకి లైట్ వేస్తాము, అందరం వాడుకుంటున్నాం, కానీ అసలు ఈ లైట్ ఎలా వచ్చింది, ఈ స్విచ్కి లైట్కి ఉండే సంబంధం ఏంటి, కరెంట్ పోతే ఏం చేయాలి, రిపేర్ వస్తే ఏం చేయాలి, ఇవన్నీ మనకు తెలుసు అనుకోండి. అది ఒకవేళ పోయినా కూడా మనం ఇబ్బంది పడము, బాధపడము, బెంగపడము. మనకి తెలియదు కాబట్టి మనం బెంగపడుతున్నాం అన్నమాట, చాలా ఇబ్బందిలో పడతాము. అదేవిధంగా తీర్థాలకి సంబంధించి ఇప్పుడు ఏమంటున్నారో చూద్దాం. తీర్థానికి మరియు దేవాలయానికి వాటి శాస్త్రం వాటికి ఉంది. ఆ శాస్త్రంలో ఈ ప్రక్రియ మొత్తానికి కావలసిన ప్రత్యేక నిబంధనలు ఇమిడి ఉంటాయి. మొదటి అడుగుని రెండవ అడుగు, రెండవ అడుగుని మూడవది అనుసరిస్తాయి. ఒకటి తప్పిపోయినా ఆశించిన ఫలితం అందదు. అంటే తీర్థాలలో, దేవాలయాల్లో కూడా నిర్దిష్టమైన ప్రక్రియలు చేయాలి అన్నారు కదా. సో వాటికి ఒక ప్రత్యేకమైన నిబంధనలు అన్నమాట, ఇది జరిపి తీరాలి అనేసి.
అవి గనక ఒకవేళ ఒకటి చేస్తే ఇంకొకటి ఫలితం, ఇంకొకటి చేస్తే దాని తర్వాత మూడవ ఫలితం, ఇట్లా వరుసగా ఉంటాయి. ఒక్కటి గనక సరిగ్గా చేయకపోయినా అది ఫలితం అనేది సరిగ్గా ఉండదన్నమాట. ఎలా అయితే మనకు చెప్తారు కదా, మూల విగ్రహాల్లో కానీ ఏదైనా విగ్రహాల్లో పూజించబడాలి అంటే చిన్న లోపం కూడా ఉండకూడదు. ఏమాత్రం చిన్న లోపం ఉన్నా అది పూజకి పనికి రాదు, తీసివేస్తారనమాట, కొత్తది చేసి పెడతారు. సో అది ఆశించిన ఫలితం ఉండాలంటే అన్నీ నిర్దిష్టంగా ఖచ్చితంగా ఉండాలి. ఒకసారి నాగరికత బాగా వృద్ధి చెందితే, ఒకసారి విజ్ఞాన శాస్త్రం పరిపూర్ణ వృద్ధి చెందితే వాటి ఆచరణలు సులభతరం అవుతాయి. అవి సంకీర్ణంగా ఉండిపోవు. సాంకేతిక విజ్ఞానం వృద్ధి చెందనంత వరకు ఆ ప్రక్రియ క్లిష్టతరంగా ఉంటుంది. ఉదాహరణకు మీట నొక్కి లైట్ వెలిగించడం కన్నా సులభతరమైనది ఏముంది? కానీ విద్యుత్ సాధనాలు కనిపెట్టిన వారు అందరూ కూడా ఇలాగే మీట నొక్కినంత సులువుగా వారి పని జరిగిందనుకుంటున్నారా? నేను మాట్లాడుతున్నప్పుడు నా కంఠధ్వనిని రికార్డు చేయడం కన్నా తేలికైనది ఏముంటుంది? అది ఏమంత పెద్ద విషయం కాదు. కానీ టేప్ రికార్డర్ కనిపెట్టడం అంతే తేలిక అని నువ్వు అనుకుంటున్నావా? టేప్ రికార్డర్లో పదాలు ఎలా రికార్డు చేయబడ్డాయి అని నన్ను ఎవరైనా అడిగితే, ఒకరు మాట్లాడితే చాలు ధ్వని రికార్డు చేయవచ్చు అని నేను అంటాను. కానీ టేప్ రికార్డర్ని వృద్ధి చేయడానికి చాలా కాలం పట్టింది. ఆ ప్రక్రియ ఇప్పుడు సులభతరం అయ్యింది. ఇది సులభతరం అయ్యింది కనుక సాధారణ మనిషి దగ్గరికి ఈ సాంకేతిక పరిజ్ఞానం చేరగలిగింది. సాధారణ మానవుడికి చివరి ఫలితం అందుతుంది. అంటే నాగరికత వృద్ధి చెందినప్పుడు, ఆ విజ్ఞాన శాస్త్రం సైన్స్ డెవలప్ అయినప్పుడు ఈ పనులన్నీ, ఆ టెక్నాలజీ అంతా చాలా సులభంగా అయిపోతుంది. మనము స్విచ్ వేయడం ఎంత సులభమో, కానీ స్విచ్ని కనిపెట్టిన వాళ్ళు, మొట్టమొదటిసారి ఎలక్ట్రిసిటీని కనిపెట్టిన వాళ్ళకి ఇది అంత సులభం కాదు. వాళ్ళు ఎంతో సాధన చేశారు, ఎన్నో పరీక్షలు చేశారు, ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ మొత్తం మీద ఇది కనిపెట్టారు. అట్లాగే టేప్ రికార్డర్ కూడా. టేప్ రికార్డర్ని మొట్టమొదటిసారి ఒకటి మన గొంతుకని రికార్డు చేయవచ్చు అని మొట్టమొదటిసారి కనిపెట్టడం అనేది చాలా పెద్ద ప్రక్రియ. తర్వాత ఇదంటూ ఒకటి ఉంది అన్నప్పుడు దాన్ని డెవలప్ చేయడం అనేది చాలా సులభం అయిపోయిందనమాట. మామూలు వ్యక్తికి దాన్ని ఎలా వాడాలో తెలిస్తే సరిపోతుంది. దాన్ని వాళ్ళేమీ కనిపెట్టని అవసరం లేదనమాట. అంతేకాదు, మామూలు వ్యక్తులు అసలు ఆ చిట్ట చివరి ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తారనమాట. వీళ్ళు సైంటిస్టులు, కష్టపడిన సాధకులు చేసే ఫలితాన్ని అంతా కూడా మామూలు మనుషులు ఆ క్షేత్రాలకి వెళ్ళేసి సులభంగా శక్తిని తీసుకుంటారు. అది మాస్టర్స్ ఈరోజు మనది సెషన్ నిగూఢ రహస్యాలు.